రైట్. హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు నమస్కారం. అండ్ మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు సాయిబాబా భక్తులు నిమ్మల శ్రీనివాస్ గారు కూడా. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. రైట్, ముందు శర్మ గారితో మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. శర్మ గారు, ఈ హిందూ ధర్మంలో మనకు చూస్తే కనుక అనేక సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఆగమ శాస్త్రబద్ధంగా ఉంటే, మరికొన్ని భక్తి మార్గంలో దానిపైన ఆధారపడి ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి. సో ఒక దైవం ఆగమ శాస్త్రాల పరిధిలోకి రారు అనేటువంటి కారణంతో ఆ దైవానికి సంబంధించినటువంటి పూజించేటువంటి భక్తుల విశ్వాసాన్ని, వాళ్ళు నిర్మించుకునేటువంటి ఆలయాలకు నిధులు ఇవ్వకపోవడం అనేది ధర్మ సమ్మతమేనా? ఈరోజు మంత్రి గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్ని మనం చూసుకుంటే, ఆయన సాయిబాబా అనేటువంటి ఆయన ఆగమ శాస్త్రాల్లో లేరు కాబట్టి ఆయన్ని దేవుడిగా పరిగణించట్లేదు, లేదా ఆ దేవాలయాలకి మేము నిధులు మంజూరు చెయ్యము అనేటువంటి వ్యాఖ్య. ఇక్కడ దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఆయన చెప్పడంలో ఎండోమెంట్ యాక్ట్ లో సాయిబాబా మందిరాలకి మనం నిధులు మంజూరు చేసేటట్లు అవకాశం లేదు అని చెప్పుంటే కనుక బాగుండేది. ఆయన చెప్పిన విధానం ఏమైందంటే, ఆయన రిపోర్టర్ గారు అడిగినప్పుడు మీ దగ్గర ఆధారం ఏమిటి అని అడిగారు. అడిగినప్పుడు మంత్రి గారు ఏమన్నారంటే, ఆగమ శాస్త్రాల్లో సాయిబాబాని దేవుడిగా పరిగణించలేదు కాబట్టి మేము శ్రీవాణి ట్రస్ట్ కింద కావచ్చు, ఎండోమెంట్ సిజిఎఫ్ నుంచి కావచ్చు, పౌరాణిక ధర్మ శాస్త్రాల్లో షిరిడి సాయి లేరు అని చెప్పారు. అదే ఆగమ శాస్త్రాల్లో గాని వేదంలో గాని షిరిడి సాయి అదే చెప్పే విధానంలో ఆయన ఏం చెప్పారంటే, మీ దగ్గర ప్రమాణం ఏంటి అని అడిగినప్పుడు ఇది ప్రమాణంగా చెప్పారు. కానీ ఆయన ఏం చెప్పాలంటే, ఎండోమెంట్ యాక్ట్ లో ఈ విధానం సాయిబాబా మందిరాలకి మేము ఇచ్చేటటువంటి రూలు లేదా కండిషన్ లేదు అని చెప్పుంటే బాగుండేది. ఇక్కడ మీరన్నట్టు రాజ్యం తీసుకున్నటువంటి ఒక పాయింట్, సాయిబాబా భక్తులకి సంబంధించినటువంటి విషయంలో కొంత మనోవేదానికి గురవటం అనేది వాస్తవం కావచ్చు. కానీ ఇక్కడ మంత్రి గారి వ్యాఖ్యలను మనం కొంచెం పాజిటివ్ గా తీసుకుని ఉంటే బాగుండేది. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆగమ శాస్త్రం ఏం చెప్పింది అని అంటే, ఇప్పుడు మనం వేదాల్లో ఉన్నటువంటి ప్రకారంగా, అంటే ఆయన ఆగమ శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారంగా నేను ఎండోమెంట్ మేము నింపుతున్నాము అంటే, గ్రామ దేవతలు ఎక్కడా కూడా, అంటే గ్రామ దేవత పేరు పలానా పేరు గ్రామ దేవత అనేటువంటి విధానం ఎక్కడా కూడా ఎండోమెంట్ యాక్ట్ లో పలానా పేరుతో కూడినటువంటి ఉండదు. గ్రామ దేవతలు అనేటువంటి విషయంతో ఎండోమెంట్ యాక్ట్ లో ఆ దేవాలయాలన్నీ కూడా గ్రామ దేవతల సంబంధించిన గుళ్ళన్నీ కూడా ఎండోమెంట్ లో ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన చెప్పే విధానంలో ఎండోమెంట్ యాక్ట్ లో సాయిబాబా అనే ఆ వ్యక్తికి లేదా దేవుడికి ఇక్కడ మాకు చోటు లేదు, ఆ యాక్ట్ అనేది లేదని చెప్పుంటే బాగుండేది. కానీ ఆయన నేను సమర్థిస్తున్నాను, ఆయన వ్యాఖ్యలు కరెక్ట్గానే చేశారు. కానీ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి, సాయిబాబా అనే ఆయన దేవుడా, ఆగమ శాస్త్రాల్లో సాయిబాబా పేరు ఉందా అని అంటే, ఆగమ శాస్త్రాల్లో సాయిబాబా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే శర్మ గారు, రీసెంట్ టైమ్స్ లో మీరు కూడా, మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది, మీరు కూడా చాలా డిబేట్స్ లో పాల్గొని ఉంటారు ఈ విషయం పైన. సాయిబాబా దేవుడా, ఆయన హిందూ కాదు, హిందూ దేవుడు కానప్పుడు హిందూ భక్తులని వాళ్ళు మార్పిడి చేసి మరి ముస్లిం దేవుడు అవునా కాదా అనేది మీరు నేను గాని వేదంగా నిర్ధారించడానికి, నేను అనేది వినండి. ఈ విషయం పైన చాలా వివాదం నడుస్తోంది. హిందువుల్లోనే చాలా లక్షల మంది, కోట్ల మంది సాయిబాబాని పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మంత్రి గారి ఈ స్టేట్మెంట్స్ తో ఏమైందంటే, ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. అదే అంటున్నానమ్మా, నేను ఖచ్చితంగా ఆయన యాక్ట్ లో సాయిబాబా అనే ఆయన లేరు అని ఒక్క మాటతో చెప్పుంటే సరిపోయేది. ఆయన చెప్పిన దానికి రిపోర్టర్ గారు ఆధారం అని అడిగేసరికి ఆగమ శాస్త్రాల్లో లేదు అనే విషయం చెప్పడం చేత ఇప్పుడు దుమారం అయిపోయింది. ఆయన మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పారు. అంటే ఎండోమెంట్ యాక్ట్ లో సాయిబాబా మందిరాలు కనుక ఉంటుంటే ఈ పాటికే కొన్ని వేలాది లక్షలాది దేవాలయాలు మందిరాలన్నీ కూడా ఎండోమెంట్ దేవాలయ ధర్మదేశ పరిధిలోకి వెళ్ళేవి. మొత్తం అంతా కూడా అంత కంట్రోల్లో ఉండేవి, గవర్నమెంట్ కంట్రోల్లో. కానీ ఇప్పటికీ షిరిడి సాయి సంస్థానికి సంబంధించినటువంటి ఆ ట్రస్ట్ కి సంబంధించిన అండర్ కంట్రోల్లోనే సాయిబాబా మందిరాలన్నీ కూడా నడుస్తున్నాయి. తీసుకోవడానికి అవకాశాలు లేదు. ఎక్కడైనా మామూలుగా ఎండోమెంట్ యాక్ట్ లో ఏం చెబుతోంది, గతం వరకు ఏముంది, 2 లక్షల లోపు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా అర్చకులకు స్వాధీనం చేశారు. ఇప్పుడు రూల్ ఏం మార్చారు, 5 లక్షల రూపు ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా అర్చకులకు స్వాధీనం చేయమని చెప్పారు. అంటే మరి ఆ దేవుళ్ళని దేవుళ్ళు కారా? 5 లక్షల లోపు ఉన్నటువంటి ఆదాయాలు దేవుళ్ళు కారా? దానికి సంబంధించినటువంటి లోకదీప నైవేద్యాలు, అబ్జర్వేషన్, దానికి సంబంధించిన ఖర్చులు దేవాదాయ శాఖ తీసుకోవాల్సిన అవసరం లేదా అంటే, అది కాదు అక్కడ పాయింట్.
ఎండోమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ అనేవి వాళ్ళు మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా 1983లో ఎండోమెంట్ యాక్ట్ ప్రవేశించినప్పుడు ఏదైతే పాయింట్లు పెట్టారో అందులో మందిరములు ఉన్నటువంటి వాటిని ఏవి కూడా మనం తీసుకోవడానికి అవకాశం లేదు. సాయిబాబా మందిరాలు, సంస్థలు లేదా ఒక ట్రస్ట్ నిర్వహించేటటువంటి దేవాలయాలు ఏవి కూడా ఎండోమెంట్ లోకి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు కొన్ని పీఠాలు ఉన్నాయి, కంచి కామకోటి పీఠాధిపతులు ఉన్నాయి, శారదా పీఠాలు ఉన్నాయి, కొన్ని మన హైదరాబాద్ లో ఉన్నటువంటి చందానగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. మరి ఈ దేవాలయాలని కూడా ఎండోమెంట్ పరిధిలోకి రావండి. అవి పీఠాల ఆధీనంలో ఉంటాయి. పీఠాల ఆధీనంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇంక ఏ దేవతామూర్తులైనా సరే పీఠాల యొక్క ఆధీనంలో ఉంటే వీరు చేసుకోవడానికి లేదు ఎండోమెంట్. ఆయన చెప్పాల్సింది ఏంటంటే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా సాయిబాబా మందిరాలకి మేము ఏమి చెయ్యలేము అనే ఒక్క మాట అంటే సరిపోయేది. ఆయన చెప్పే విధానంలో మనం అడిగిన ప్రశ్నలో భాగంగా ఇలా చెప్పడం ద్వారా ఆయన ఆగమంలో దేవుడి కింద ఎక్కడా లేదు కాబట్టి మేము ఆయనకి ఏమీ ఇవ్వలేము అనే రీతిలో ఉన్నారు. సేవ చేయటానికి, దానం చేయటానికి, ధర్మం చేయటానికి మతముతోటి, కులముతోటి, ప్రాంతముతోటి, వ్యక్తితోటి ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా దాన ధర్మాలు చెయ్యొచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు అడిగిన దానికి ఒకటే చెప్తాను, ఆగమ శాస్త్రాల్లో సాయిబాబాని దేవుడుగా ఎక్కడ ఏ వేదంలో కానీ, ఏ పురాణాల్లో కానీ, ఏ శాస్త్రాల్లో కానీ, ఏ అధ్యాయంలో గానీ ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయబడలేదు. ఆయన ఒక సద్గురువు. కరెక్టే మీరు చెప్పేది శర్మ గారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మంచి చెప్పేటువంటి, మంచి చేసేటువంటి ఎవరైనా కూడా దేవుడితో సమానం అంటూ ఉంటాం కదా, ఆ కోవలోకే మనము అదే మనకి హిందూ ధర్మం బోధిస్తోంది కూడా. సో అలాంటప్పుడు ఒక చెట్టుని, పుట్టని, కొండ, జంతువులు, భూమి, గాలి, సూర్యుడు వీళ్ళందరినీ కూడా మనం దేవుళ్ళతోనే పోల్చి. ఇక్కడ ఏం జరుగుతుందంటే తల్లి రోజా గారు, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి దాన్ని మనం మీరు అన్నట్టుగా తీసుకుంటే కనుక ఇక్కడ ఎండోమెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ మతానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ దాన ధర్మాలకి చోటు లేదు కానీ ఎవరికైనా చెయ్యొచ్చు. ఆపదలో ఉన్నవాడికి ఎవరికైనా ఆదుకునేటటువంటి హక్కు ఉంది, అధికారం ఉంది. అదే నేను అంటున్నాను. అలాంటప్పుడు సేవకు ధర్మం లేదు. సేవకు మతాల్లో కూడా కష్టాల్లో ఉంటే మాకు ఇవ్వండి అని అంటే దేవాదాయ ధర్మాల శాఖ నుంచి, హిందూ ధార్మిక పరిషత్ నుంచి ఇచ్చేటటువంటి అవకాశం లేదు యాజ్ పర్ రూల్ ప్రకారంగా. అందుచేతన మాత్రమే ఆయన ఈ మందిరాలకు ఇచ్చేటువంటి అవకాశం లేదన్న విషయం చెప్పారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బాధ కల్పించే విషయం ఏంటంటే, ఇక్కడ అసలే అన్యమతస్థులతోటి ఈ హైందవ సాంప్రదాయం రాను రాను ఇబ్బందులకు గురయ్యి, దోషణలకు గురయ్యి, ఇంకా దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆదిశంకరాచార్యులు వచ్చి దాన్ని 72 మతాలని, 72 విభిన్నమైన వాదాలని ఏకతాళంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావులు మళ్ళీ ఇప్పుడు పుట్టాలా? హిందువుల్లోనే విభిన్నమైనటువంటి వాదనలు వచ్చి సాయిబాబా మా కోవ కిందకు రాదు. సాయిబాబా గురువారం పూట ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది సాయిబాబా మందిరాల్లో భోజనాలు చేస్తున్నారండి. లేని వాళ్ళు మతంతో చూసి పెడుతున్నారా? వచ్చిన వాడి హిందూ అంటున్నారా, లేకపోతే క్రిస్టియన్ అంటున్నారా? వచ్చిన వాడికి పళ్ళెం పట్టుకుని వస్తే భోజనం పెడుతున్నారు సాయిబాబా దేవాలయాల్లో. అందుచేతన ఇక్కడ విభజించవద్దు. హిందువులు పూజిస్తున్నారు, క్రిస్టియన్స్ పూజిస్తున్నారు, ముస్లింస్ పూజిస్తున్నారు, ఇతర మతస్థులు అందరూ కూడా నమ్మకంతో ఉన్నటువంటి వారు భక్తితో సాయి అనే నామం జపిస్తే కనుక తనకున్న కష్టాలు తీరుతాయన్న వాళ్ళు ఆయన మొక్కుకున్నారు, వేడుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఆయన నమ్ముకుని జీవిస్తున్నారు. ఇప్పటికీ గురు చరిత్ర పారాయణ చేస్తున్నారు, గురువారాలు నియమం పాటిస్తున్నారు, చపాతీలు పంచిపెడుతున్నారు. సాయిబాబా మందిరాలకు వెళ్ళి కేవలం సాయిబాబాకే కాదు దత్తాత్రేయకు దండం పెట్టుకుంటున్నాడు. అక్కడ వినాయకుడిని పెట్టారు, వినాయకుడికి నమస్కారం చేస్తున్నారు. శివలింగాలు పెట్టారు, అభిషేకాలు చేసుకుంటున్నారు. నేను కోరుకునేది ఏంటంటే, ఒక హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడిగా హిందూ ధర్మాన్ని కాపాడాలనే అధ్యక్షులు శర్మ గారు, ఇందాక విజయ్ భాస్కర్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక మాట చెప్పారు, టీటీడీ నుంచి మీరు ఇవ్వకపోయినా కూడా అట్లీస్ట్ కామన్ గుడ్ ఫండ్ ఉంటుంది కదా, సిజిఎఫ్ నుంచి అయినా కూడా అలొకేట్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, అదేనమ్మా చెప్తున్నాడు. ఇప్పుడు యాజ్ పర్ యాక్ట్ ఉంటుంది, ఇక్కడ ఎండోమెంట్ యాక్ట్ లో చాలా పాయింట్లు ఉన్నాయి. అందులో యాజ్ పర్ పాయింట్ ప్రకారంగా దీనికి లేదు. ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు. ఒకవేళ ఆ అభిప్రాయం కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఆ పాయింట్ ను కూడా యాడ్ చేసి ఏదైనా సందర్భంలో సాయిబాబా మందిరాలు జీర్ణోద్ధరణకి నోచుకోనటువంటి పరిస్థితుల్లో దోపదీప నైవేద్యాలు అక్కడ కావలసినటువంటి పరిస్థితులు ఏర్పాట్లు చేయాలి అని అంటే దీని నుంచి కూడా మనం ఇవ్వచ్చు అనేటువంటి ఒక పాయింట్ ని క్యాబినెట్ లో పెట్టుకుని అది రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మార్చుకునేటువంటి అవకాశం ఎండోమెంట్ యాక్ట్ కి ఉంది. అది అమెండ్మెంట్ చేస్తే అది కూడా మంచి పనే. ఆ యాక్ట్ ని అమెండ్మెంట్ చేస్తే గనక మళ్ళీ ఈ డిమాండ్స్ లో కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.
ఖచ్చితంగా రండి, Right. చేసుకోవచ్చు. ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చలేదు, ఎన్నిసార్లు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోలేదు. మంచి Yes. అభిప్రాయమే. Yeah. ఇక్కడ ఏంటంటే కేవలం మంత్రి గారు చెప్పినటువంటి విషయం చాలా సూటిగా చెప్పారు, చెప్పే విధానం కొంచెం మార్పు చేసి చెప్పారు తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతినేలాగా చెప్పలేదు. హిందువులందరూ కూడా ఐక్యంగానే ఉండాలి, ఈ విభిన్నమైనటువంటి వాదనల్ని కూడా పోవాలి. సాయిబాబాను అందరూ కొలిచారు, మొక్కుకున్నారు, ఆయన కరుణించాడు. అందరూ కూడా వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది హిందువులు మన షిరిడీకి వెళ్తున్నారు, స్వామివారి అనుగ్రహాన్ని Right, పొందుతున్నారు. శర్మ గారు, yes. అందుచేత రెండింటిని వేరు చేయకుండా దయచేసి అన్ని కూడా సమిష్టిగా ఒకే మతంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే దాన ధర్మం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే అటువంటి అమెండ్మెంట్ చేసుకొచ్చి చేస్తే కనుక మంచి పరిణామమే జరుగుతుంది. రైట్ అండి.